రెగ్యులర్‌గా అందరూ స్నోర్ చేస్తూ ఉంటారు. ఇది నార్మల్ గురకనే కదా అని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో, యాక్చువల్లీ గురక చాలా డిసీజెస్‌కి లీడ్ చేస్తుందండి. సో, గురకని యాక్చువల్లీ మనం మెడికల్ టర్మినాలజీలో స్లీప్ యాప్నియా అని అంటాం. అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. సో, నార్మల్లీ ఏంటంటే మనం ఊపిరి తీసుకునే గొట్టం ఇలా ఉంటుందనమాట. నార్మల్లీ ఇక్కడ ఉంటుంది. సో, శ్వాస తీసుకున్నప్పుడు ఏంటంటే పడుకున్నప్పుడు మనకి శ్వాస నార్మల్‌గా లోపలికి వెళ్ళాలి. సో, ఇన్ జనరల్ మనం పడుకున్నప్పుడు బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. బీపీ అనేది తగ్గుతుంది, హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సో, మనకి ఏంటంటే గురక వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గురకకి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. సో, ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇక్కడ షార్ట్ నెక్ ఉండొచ్చు, లేదా ఒబేసిటీ కావచ్చు, మగవాళ్ళలో అలాగే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. సో, ఈ వేరియస్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ పైప్ ఇక్కడ ఏదైతే ఉంటుందో శ్వాస తీసుకునేటప్పుడు రాత్రిపూట మూసుకుపోతుంది అనమాట. దానివల్ల ఊపిరి అనేది లోపలికి వెళ్ళదు. సో, ఊపిరి వెళ్ళకుండా సౌండ్ అనేది గురక శబ్దం అనేది వస్తుంది. అలాగే ఈ ఊపిరి వెళ్ళకపోవడం వల్ల మెదడుకి రాత్రిపూట ఆక్సిజన్ అనేది